లైఫ్ లో ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేసే యాత్ర అదే కేదార్నాథ్ యాత్ర. ఇయర్ లో 6 months మాత్రమే దర్శనం ఇచ్చే శివయ్య. సైడ్ చలిలో, ఇంకో సైడ్ మంచు పర్వతాలు, మరోవైపు ప్రకృతి అందాలు, మరోవైపు యాత్ర కష్టాలు దాటుకొని నా శివయ్యని అయితే దర్శనం చేసుకున్నా. ఎలా చేసుకున్నానో వీడియోలో ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. లాంగ్ వీడియో అయితే యూట్యూబ్ లో ఉంది. సో పార్ట్ 2 వీడియో ఉంది. పార్ట్ 2 కావాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ లో పెట్టుకోండి. చలో వీడియోలోకి వెళ్దాం. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు బ్రోస్. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేమందరం వచ్చి కేదార్నాథ్ పోతున్నాం. ఫుల్ డీటెయిల్స్, ట్రిప్ డీటెయిల్స్ ఎట్లా జరగబోతుందో మొత్తం ఈ వీడియోలో వస్తుంది మీకు. రైల్వే స్టేషన్ పోయినాక వీడియో ఆన్ చేస్తా. మేమైతే రైల్వే స్టేషన్ అయితే వచ్చేసాం. ఇప్పుడైతే రైల్వే స్టేషన్ ఇంకొక 5-10 minutes స్టార్ట్ అవుతుంది. 6 o'clock కి ఇప్పుడు అయితే అనుకో 5:40 అవుతుంది టైం. హైదరాబాద్ టు న్యూఢిల్లీ ఈ ట్రైన్ కి అయితే పోతున్నాం మేము. సో ఇప్పుడు అన్ని డీటెయిల్స్ వస్తాయి మీకు. అక్కడికి ఢిల్లీలో దిగినాక అప్పుడు మీకు ఏమేమైనా ఎంత ట్రైన్ టికెట్, ఏడికి ఎక్కినాం, ఎంత అదంతా మొత్తం మీకు చెప్తా గైస్. అదే వీడియో కెమెరా ఆఫ్ చేస్తున్నా, అవైనా ఆన్ చేస్తా. అయితే మా స్టేషన్ అయితే వచ్చేసింది. గుజరాత్ నిజాముద్దీన్ లో దిగుతున్నాం. మాకు ఢిల్లీ నుంచి ట్రైన్లు లేవు హరిద్వార్ కి, అందుకే ఈ నిజాముద్దీన్ రిజర్వేషన్ దిగి హరిద్వార్ పోతున్నాం. ఇదే మేము వచ్చిన ట్రైన్ తెలంగాణ ఎక్స్ప్రెస్. ట్రైన్లు ఉంటాయి సికింద్రాబాద్ నుంచి నాంపల్లి. గైస్ నాకు అన్నది ఉన్నాయి. ఇప్పుడైతే టికెట్ తీసుకొని హరిద్వార్ పోయినాక సోన్ప్రయాగ్ కి బస్ ఎక్కాలి గైస్. హరిద్వార్ అయితే ట్రైన్ వచ్చేసింది. 10 minutes లో ట్రైన్ కదులుతుంది. ట్రైన్ నుంచి ఎక్కి హరిద్వార్ లో పోయి హరిద్వార్ లోనే స్టే నైట్. మార్నింగ్ ఆఫీస్ పోయి కేదార్నాథ్ రిజిస్ట్రేషన్ టికెట్ తీసుకోవాలా. చలో గైస్ హరిద్వార్ అయితే లేట్ అయిపోయినాం అనుకో. ఇప్పుడు హరిద్వార్ అయితే వచ్చేసినాం. ఇక వీడికని ఈ రోజు ఇన్నే స్టే. కేదార్నాథ్ రిజిస్ట్రేషన్ టికెట్ తీసుకొని సోన్ప్రయాగ్ కి బస్ ఎక్కుతాం. హరిద్వార్ జన్మ ధాన్యం అవ్వబోతుంది. అదైతే నా డ్రీమ్ ప్లేస్ కేదార్నాథ్. స్టేషన్ బయటకి అయితే వచ్చేసినాం. ఆటో రూమ్ అవన్నీ మాట్లాడుతూ ఇప్పుడే స్టేషన్ నుంచి మొత్తం ఎగ్జిట్ అయితే అయిపోయినాం. కూర్చున్నాం అందరం. తినేసి బయటకు వెళ్ళినాం. ఆటో అయితే ఎక్కేసినాం. గంగానది దగ్గర పోతున్నాం. ఇది పోయినాక గంగానది మొత్తం చూపిస్తాం మేము. చిరగాయస్ ఇప్పుడైతే ఆటో దిగేసి ఇప్పటికైతే ఎంట్రీ అయిపోయినాం గంగానది దగ్గరికి. ఖుషి అవుతుంది నాకైతే. వాళ్ళు వచ్చేసినాం అనుకో, చూపిస్తున్నా మీకు. స్నానం చేసి మళ్ళీ రూమ్ లో పోయి రేపు మార్నింగ్ సోన్ప్రయాగ్ బస్ ఎక్కుతాం. బస్సు లేదన్నా జీప్. స్నానం చేయనికే పోతున్నా నేనైతే. అందులో ఉన్నాయి నీళ్ళు, అయితే అందులో ఉన్నాయి నీళ్ళు. మొత్తం స్నానం చేసి గొడవలు దిగేసి రూమ్ కి వెళ్ళిపోతాం గైస్. పోతున్నా నేనైతే. వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి. ఏమో అనుకున్నా, అందరు మన వాళ్ళు అందరు చేసుకుంటారు స్నానం. బా ఫుల్ చల్లగా ఉంది వాటర్ అయితే. ఫైనల్లీ అయితే మా దర్శనం అయిపోయింది. గంగా దర్శనం, స్నానానికి అందరం తీసుకున్నాం. హరిద్వార్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం మేము. వెనకాల కమాన్ చూసిరా, అదే బస్ స్టాండ్. అయితే అన్ని వెళ్ళిపోయినాయి మాక్సిమం. బస్సులు అయితే ఏం దొరుకుతున్నాయి. ఇక్కడ లేట్ అయిపోయింది మాకు రూమ్ లో లేక. 6:30 అవుతుంది. బస్సులు అయితే లైన్ గా అవుతాయి, కానీ కేదార్నాథ్ బస్సు ఒక్కట్లేదు. ఇటు సోన్ప్రయాగ్ వెళ్లే బస్సెస్ లేట్ అయిపోయింది మాకు. మీకు కానీ ఈ కమాన్ ఉంది కదా, ఈ కమాన్ నుంచి అయితే స్ట్రీట్ రావాలా. స్ట్రీట్ వస్తే మీకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అన్ని అవే బస్సెస్ ఉంటాయి. సో మీరు ఎవరిని అడిగినా ఇడొచ్చి ఎవరైనా చెప్తారు ఇక్కడ. ఇప్పుడైతే నేను బస్ అయినా జీప్ అయినా ఎక్కాల్సి వస్తుంది. మళ్ళీ మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఇప్పుడైతే మేము సోన్ప్రయాగ్ బస్ అయితే ఎక్కేసినాం. హరిద్వార్ నుంచి ఈవినింగ్ 6 అయితే సోన్ప్రయాగ్ లో దిగేలోపు మాకు వచ్చేసి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి రానికే 430 రూపీస్ అయింది జనరల్ టికెట్. ఇప్పుడు అయితే 700 to 800 ఉంటది. ఏదైనా ప్రిఫర్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఢిల్లీలో దిగినాక హరిద్వార్ కి 85 రూపీస్ ఉంది జనరల్ టికెట్. స్లీపర్ అయితే 300 350 ఏముంది, అది బుక్ చేసుకోండి. ఇక అటుకైనా హరిద్వార్ వచ్చినాక బయటకు వచ్చినాక రూమ్స్ అయితే తక్కువనే ఉన్నాయి. ఎక్కువ మంది ఉంటే తక్కువ వస్తున్నాయి రూమ్స్. మీరు 3 members 2 members ఉన్నారు అనుకో, పర్ పర్సన్ 600 700 చెప్తారు. మీరు హరిద్వార్ నుంచి సోన్ప్రయాగ్ స్టార్ట్ అవ్వాలంటే మార్నింగే స్టార్ట్ కాండి. ఎందుకంటే 8 తర్వాత అయితే మీకు బస్సు దొరకడం చాలా కష్టం. ట్రావెలింగ్ వాళ్ళైతే ఇక రేట్ ఎక్కువ చెప్పేస్తారు. పర్సన్ కి 1500 చెప్తారు. సో మీరైతే చూసి రావాలి. బయట వ్యూ అయితే వెంటల్ ఉంది. బ్యూటిఫుల్ వ్యూస్ అయితే ఉన్నాయి. మొత్తం అలకనంద రివర్, మందాకిని రివర్ చాలా ఉన్నాయి. వ్యూ అయితే వెంటల్ ఉంది, చూపిస్తాను, మీరు చూసుకోండి ఒకసారి. గైస్ కార్ స్టాప్ అయితే ఆపేసిండు మా డ్రైవర్ వాటర్ నింపుకోనికే. లొకేషన్ అయితే బుర్రా పాడుంది అనుకోని. మందాకిని రివర్ చూపిస్తా చూడరు. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మొత్తం న్యాచురల్ వాటర్ వస్తున్నాయి. కొండల మధ్యలోకి వస్తున్నాయి వాటర్. హాయ్ బరా బాయ్, హాయ్ బరా, హాయ్. కొండల మధ్యలోకి వచ్చినాయి నీళ్ళైతే.
నేచురల్ వాటర్ ఎన్ని కోట్లు పెట్టినా ఇటువంటి నీళ్ళు రావు మనకి. చల్లగానే వాటర్ బస్ వాటర్ అయితే మంచిగా ఉన్నాయి. మా దోస్తుగాడు వంతం చేసుకున్నాడు పాపం బస్సు పడదు మా వానికి. ఇంకొక 1 or 2 hours లో సోన్పేటలో దిగిపోతాం. సోన్పేట దిగినాక ఎక్కడ ఉంటాం, ఏంది ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తామని అవన్నీ చెప్తాం మీకు. మేము పనులు ఉన్నాయి ఇవి మీకు తెలుసా కామెంట్ చేయరి. రస్బెర్రీ అది స్ట్రాబెర్రీ కాదు, మన పైన చాలా ఉన్నాయి గైస్. మా డ్రైవర్ అయితే తీసుకోండి ఇప్పుడు బస్సు. చలో గైస్ పైన అయితే సోన్పేట అయితే మేము బస్ దిగేసి కొంచెం దూరం వచ్చినాం. కొంచెం దూరం పోయినాక గౌరీకొండ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం. వీడైతే ఇంతవరకే మొత్తం ట్రైన్ అవన్నీ నేను చెప్పేసిన అప్పుడే. నేను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 7 or 800 ఉంటుంది స్లీపర్. థర్డ్ ఏసీ అయితే 1300 నుంచి ఉంటుంది. ఆడికే మళ్ళీ హరిద్వార్ కి 300 ఉంటుంది స్లీపర్. జనరల్ అయితే 80 రూపీస్. ఆడికే హరిద్వార్ వచ్చినాక మేము ఆన్లైన్ స్టే చేసినాం. రూమ్ తీసుకొని 1100 వచ్చేసింది రూమ్ అయితే. ఫుల్ చలి పెడుతుంది ఇక్కడైతే. మీరు రావాలనుకుంటే మీటర్ గ్లౌజెస్ అన్ని తెచ్చుకోండి ముందు జాగ్రత్తకి. బ్లాగ్ అయితే వీడికి ఎండ్ అయిపోతుంది. పార్ట్ 2 లో మొత్తం కేదార్నాథ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చలో.